ఐడి లేక కెజినో ఐడి కావాలి అంటే హిందీ సైట్స్ వైపు చూసేవాళ్ళం కదా. ఇవన్నీ మేము మర్చిపోతాం అనుకుంటే మటుకు మీరు చాలా పెద్ద తప్పు చేస్తాను. మేము మర్చిపోం. ఒకవేళ మనకి ఐడిలో ఏమైనా ప్రాబ్లం వచ్చి లేదా డౌట్ వచ్చి కాల్ చేస్తే కాల్ కట్ చేసి ఆడియో మెసేజ్ పెడుతున్నారు కదా. మనకి బోల్డ్ డబ్బులు వచ్చాయి అనుకోండి, మన నెంబర్ ని వెంటనే బ్లాక్ లో పెట్టేస్తున్నారు. అవునా కాదా? ఇక మనం ఆ హిందీ సైట్స్ వైపు చూసే అవసరమే లేదండి, ఎందుకంటే మనం ఇప్పుడు తగ్గేదేలే. తెలుగు రాష్ట్రాల్లో ఏకైక ఆన్లైన్ ఐడి ప్రొవైడర్ యాప్ Andhra365.com. ఈ యాప్ లో మీరు డబ్బులు డిపాజిట్ చేయొచ్చు, విత్డ్రా చేసుకోవచ్చు. 2 minutes లో డిపాజిట్, 20 minutes లో విత్డ్రా అవుతుంది. మీకేమన్నా సమస్య వచ్చినా డౌట్ వచ్చినా నార్మల్ కాల్ చేయొచ్చు లేదా వాట్సాప్ కాల్ చేసి మాట్లాడొచ్చు. ఏ నెంబర్ చేయాలి శ్యామల గారు అంటారా? చెప్తాగా. అసలు యాక్చువల్ గా కూర్చుని మొత్తం కామెంట్స్ అన్ని చూస్తూ ఉంటే ఒకసారి జస్ట్ మీతో మాట్లాడాలనిపించింది, ఎందుకంటే నాకు పగిలిపోద్ది దింపుతున్నాం. ఐ డోంట్ నో ఏం జరిగింది అన్నది, బికాస్ నేను లేను కాబట్టి మాకు తెలదలే. నీ మా అత్తగారు తెలివితేటలో నా కాడ చూపించుకో. నా దగ్గర ఏమీ ఆన్లైన్ ఐడి ప్రొవైడర్ యాప్ Andhra365.com. ఫోన్ లేదు, ఏం లేదు కాబట్టి నాకు నిజంగా తెలీదు అసలు వాట్ హ్యాపెండ్ ఎగ్జాక్ట్లీ అనేది. బట్ ఇవాళ అయితే నేను మా ఇంట్లో ఉన్నాను. ఏ ఒక్కళ్ళు కూడా అమ్మయ్య వెళ్ళిపోయింది అని అయితే అనుకోలేదు. సో అందుకు చాలా చాలా ఆనందంగా ఉంది. ఏడుకొండలవాడ వెంకటరమణ స్వామి రక్ష రక్ష సర్వ జగత్ రక్ష. సర్వే జనా సుఖినో భవంతు. వీడు తప్ప కూటమి నాయకులు చేస్తున్న కుట్రలకు సామాన్య భక్తులపై కోపం ఎందుకు స్వామి? అసలు కుక్క గిక్కని ఎదవ్వాగుడు వాక్కూడదు. అందరినీ చల్లగా చూడు తండ్రి. చూసుకొని కూర్చోవాలి తప్ప పాటలు అవి పాడకూడదు. అధికార ప్రతినిధిగా రోజు సమాజం గురించి మాట్లాడుతూ ఆ బ్లూటూత్ సమ్మెన్ లోపలికి రమ్మను, బ్రేక్ ఇద్దాం. ప్రత్యర్థుల గురించి మాట్లాడుతూ నీతి వాక్యాలు చెప్పేటటువంటి మీకు పూర్తిగా అర్థమైంది అనుకుంటా. అసలు కుక్క గిక్కని ఎదవ్వాగుడు వాక్కూడదు. సెలబ్రిటీ యాంకర్ ఇలా బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది చర్చ జరుగుతోంది. ఇవాళ వైసీపీ అధికార ప్రతినిధి యాంకర్ శ్యామలపై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. చంద్రబాబు ఏం చేస్తున్నాడు, పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు అడుగుతావు కదా నువ్వు. మరి ఈ రోజు నువ్వు యువత జీవితాన్ని నాశనం చేస్తే దీనికి మీరు ఏమంటారు సార్? నీ మీద చర్యలు తీసుకోవద్దా? సోషల్ మీడియాలో సజ్జనార్ గారిని ట్యాగ్ చేసి శ్యామల మీద వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి పెట్టారు. అదేలాగా హౌ ఇట్ ఇస్ పాసిబుల్? వాళ్ళంతమంది ట్యాగ్ చేశారు. వీళ్ళు రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి వీళ్ళకేం పని? ఇది ఈ రాజకీయాల్లో ఉన్న వాళ్ళ ద్వారా ఇంకెక్కువ ప్రభావితం అవుతారు. అని చేశారు. ఇంకేదో చెప్తుంది వినండి. శ్యామల నెంబర్ చెప్పుద్దండి, తీసుకోండి. మీరు ఇందాక బాతుల్లో కూడా నిన్నే తలుచుకున్నాను కదా, నాకు ఏడుపు వస్తుంది. ఎక్కడో చోట ఎదిగితే శ్యామల నెంబర్ దొరికేద్ది. శ్యామల నెంబర్కి చేసేయండి డైరెక్ట్గా. మీరు డైరెక్ట్ శ్యామల నెంబర్కి చేసేయండి. ఇదిగో నేను పెట్టా, నష్టపోయా, ఇంటి ముందు కూర్చోండి వెళ్ళిపోయి. శ్యామల ఇల్లు ఎక్కడో తెలుసుకుని, అమ్మా శ్యామల నువ్వు చెప్పావు కదా 2 నిమిషాల్లో పెట్టండి, 20 నిమిషాలు నీకు దండం అమ్మా, నువ్వెక్కడ దొరికావే నాకు తీసుకోండి అని. అలాగని నేను పెట్టాను, రాలేదు, పోయినాయి మొత్తం, మరి ఏం చేయమంటావని శ్యామల ఇంటి ముందు కూర్చోండి. శ్యామల ఇంటి ముందు కూర్చోండి. ఏళ్ళదేం పోలా, నేను చెప్పే కదా ఎంతో కొంత చిల్లర తీసుకుని చేస్తారు. కుటుంబాలు నాశనం అయిపోతాయి, కుటుంబాలు రోడ్డున పడిపోతాయి. అదే ఇంటి పెద్ద శ్యామల ఏం చేసింది? నేను సామెత చెప్పింది, అందుకే చెప్పేవేమో శ్రీరంగ నీతులు,
చేసేవి మాత్రం వెదల పనులు. ఒక పక్క బెట్టింగ్ యాప్లను అడ్డుకోవాలని చెప్పి ఇలాంటి వాళ్ళు విశ్వ ప్రయత్నం చేస్తుంటే సజ్జనార్ లాంటి వాళ్ళు శ్యామల బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తుంది. శ్యామల బాధ్యత తీసుకుంటుందా? చాలామంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, యూట్యూబ్ కానివ్వండి, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్లు ఇప్పుడు తాజాగా వచ్చి వీడియోలు చేస్తున్నారు. చూడండి, సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. ఒకప్పుడు తెలియగా మేము బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేశాం, దయచేసి ఎవరు కూడా వాటి జోలికి వెళ్ళొద్దు అని చెప్పి చాలా మంది ఇప్పుడు తిరిగి వీడియోలు చేస్తున్నారు. మాకు తెలియక చేశాము, బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తే కొద్దిగా డబ్బులు వస్తాయి అలా చేసాం తప్ప ఎవరు చెయ్యవద్దు, మీరు బెట్టింగ్ యాప్లకు బలి కావద్దని తిరిగి వాళ్ళే వీడియోలు చేస్తున్నారు. నిజంగా మా మాట నమ్మి ఎవరైనా బెట్టింగ్లో పెట్టి నష్టపోయి ఉంటే అందులో కొంత మేము తిరిగి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని కొంతమంది చెప్తున్నారు. వద్దు బాబు. మరి శ్యామల ఏంటి, మరి ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పేటీఎం చిల్లర చాలేదేమో కానీ రోజా గారు క్రీడా శాఖ చేసిన పర్యాటక క్రీడా శాఖ చేసింది ఆడుదాం ఆంధ్ర అంట 400 కోట్ల స్కామ్. అంటే ఇంతకాడికి వచ్చేపోయే నలుగురు దగ్గర ఒంటెలు తగిన బెటర్ కదరా. ఒక గవర్నమెంట్ పొజిషన్ లో ఉన్న క్రీడా సంస్థని ఎట్లా ఉపయోగించుకున్నారంటే మీ అవినీతికి కోట్ల రూపాయలు. రాధా 550 స్టీల్ టీఎంటీ ఒక క్రీడాకారులకు చెందాల్సిన ఎంత దోచుకొని కూడా బర్రెగొట్టరిసినట్టు మీది నోరా, అది తాటి కంప. నిజంగా ఇది డ్రైనేజీ నోరు లాగుంది. నిజాయితీగా గుర్తుపెట్టుకో బైరెడ్డి, బాల్ లాంటి బాల్స్ ఇచ్చావు, గాడ్ లాంటి గాడ్స్ ఇచ్చారు. కిట్ లాంటి ఇకిట్లు ఇచ్చారు, కిట్ లాంటి కిట్లు ఇచ్చారు. కానీ గుర్తుపెట్టుకో, తప్పు చేస్తే కోర్టు లాంటి కోర్టులు ఉండవు, శిక్ష లాంటి శిక్షలు ఉండవు, న్యాయాలు లాంటి న్యాయాలు ఉండవు, జడ్జిలు లాంటి జడ్జిలు ఉండరు. నిఖార్సుగా నిజాయితీగా చట్టం తన పని తాను చేసుకుంటూ పోతానే ఉండదు. ఇదేంట్రా బాబు ఇలా అయిపోయింది నా జీవితం. అయ్యో, చివరగా ఒకే ఒక మాట, గ్రౌండ్ బయట అన్న బొమ్మే, గ్రౌండ్ లోపల అన్న బొమ్మే, బ్యాట్ మీద అన్న బొమ్మే, బాల్ మీద అన్న బొమ్మే, హెల్మెట్ మీద అన్న బొమ్మే, టీ షర్ట్ మీద అన్న బొమ్మే. ఇవన్నీ పక్కన పెడితే చివరికి గాడు మీద కూడా అన్న బొమ్మే. ఓ మై గాడ్. ఇప్పటి వరకు జనాల సొమ్ముతో ఆడుదాం ఆంధ్ర ఆడారు. సిఐడి వాళ్ళు రేపటి నుంచి మీతో ఆడతారు, ఆడుదాం ఆంధ్ర. ఎలా ఉందమ్మా? లేదు, భయం లేదు, భయం అన్నది లేనే లేదు. ఒక దుర్నీతి దుర్జన లోకమంతయు ఎదురొచ్చిన భయం లేదు, భయం లేదు, భయం అన్నది. ఇది మన 11వ సంవత్సరం, వారు 11కి అంకితం చేశాం. వారు 11కి అంకితం చేశాం. నేను మర్చిపోయినా మీరు మర్చిపోయిన ఎవరుగా. మనం ఓడినప్పుడు 2019లో మీ సాలు మెలేశారు. నేను నీ గట్టికి సన్నాసా కనిపిస్తున్నాను. చప్పలు చరిచారు, తొడలు కొట్టారు. నాలాంటి వాణ్ణి లేదు. ఈ ఎన్నికల్లో అసెంబ్లీ గేట్లు కూడా తాకలేవు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఇదే నా శాసనం అన్నాడు. చెప్పలేదే, చెప్పాలి కదా. శాసనం అన్నవాడిని శాసనసభ గేటు కూడా తాకనీయలేదు. నత్తిన కొడక నోట్లో ఏం పెడుతున్నారా? మా జగనన్నాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు
పవన్ కళ్యాణ్ నువ్వు రీల్ స్టారే గాని రియల్ స్టార్ మా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆడుతున్నాను అంతేకాదు నాయకుడికి భజన చేయటానికి నేను స్టారే గాని రియల్ స్టార్ మా జగన్మోహన్ రెడ్డి గారు కూడా అని మనల్ని ఛాలెంజ్ చేసి సరిచిన ఆ తొడల్ని బద్దలు కొట్టాం. ఏం చేద్దాం? బద్దలు కొట్టాం. బద్దలు కొట్టి కొట్టాడు, తీసుకున్నాం. మా టైం వస్తుంది, మేము కొడతాం. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో 21 మంది ఎమ్మెల్యేలతోటి పార్లమెంటులో రెండు ఎంపీలతోటి అడుగు పెట్టాం.